డెడ్ లైన్ మూవీ రివ్యూ చెప్పబోతున్నాం. మూవీ ఓపెన్ చేయగానే ఒక పెద్ద గొలుసు ఉంటుంది. రాత్రి రోడ్డు మీద వచ్చే వారిని చంపి వారి దగ్గర డబ్బులు అయితే తీసుకుంటాడు. సీన్ అయితే ఒక క్లిప్ అయితే ఉంటుంది, మర్డర్ సీన్ అయితే ఉంటుంది. తర్వాత మూడో మర్డర్ అయితే జరుగుతుంది. అక్కడికి అయితే పోలీసులు వస్తారు. మూవీ అయితే స్టార్ట్ అవుతుంది. ఒక అమ్మాయి రోడ్డు మీద నడిచి వెళుతుంది. రాబర్ట్ జూలీ ఆ అమ్మాయికి అయితే లిఫ్ట్ ఇస్తారు. రాబర్ట్ జూలీ వెళ్ళే గెస్ట్ హౌస్ కి అయితే తీసుకెళ్తారు. అమ్మాయి పేరు అయితే ముని. ఆమె దయ్యం లాగా అయితే యాక్టింగ్ చేస్తుంది. అక్కడికి ఒక పోలీస్ అయితే ఎంట్రీ అవుతాడు హౌస్ లోకి. అప్పుడు మౌని వాళ్ళ ఫ్యామిలీ స్టోరీ అయితే ఉంటుంది. అప్పుడైతే బ్రేక్ వస్తుంది. సెకండ్ హాఫ్ స్టోరీ సూపర్ ఉంది. పోలీస్ అని సైకో కిల్లర్ అయితే జూలీని ఒప్పిస్తాడు. అప్పుడు జూలీ చెబుతుంది రాబర్ట్ జూలీ కోసం జూలీ హస్బెండ్ ని చంపాడని. మౌని వాళ్ళ అక్క అయితే రాబర్ట్ రాత్రి కారు ఎక్కమని అత్యాచారం చేసి చంపుతాడు. అప్పుడు పోలీసులు అయితే పట్టుకుంటారు రాబర్ట్ ని. కానీ జూలీ అయితే విడిపిస్తుంది. తర్వాత మౌని అయితే వాళ్ళని చంపడానికి అయితే మెంటల్ గా ఫిజికల్ గా స్ట్రాంగ్ అవుతుంది. అంటే బాడీ ఫిట్ చేసుకుంటుంది, ఫైట్ నేర్చుకుంటుంది. రాబర్ట్ ని మరియు జూలీ సైకో కిల్లర్ ని అయితే గన్తో చంపుతుంది. గన్తో షూట్ చేసి చంపుతుంది. ఇదైతే రియల్టీ స్టోరీ లాగా ఉంది. ఈ మూవీ అయితే చూడొచ్చు. ఈ మూవీకి ఎంత ఇచ్చినా తప్పలేదు రేటింగ్. మూవీ సూపర్ ఉంది. కానీ ట్రైలర్ లా చూపెట్టిన విధంగానైతే లేదు. ఇది మూవీ అయితే ఒక అమ్మాయి మీద ఉంది. ఇలాంటి మరిన్ని రివ్యూల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.